హలో అండి. ఈరోజైతే మరొక మంచి మోడల్‌తో వచ్చేసాను. నేను ఈ శారీని ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేశానండి. చూసారా? అంగారక మోడల్ అయితే స్టిచ్ చేశాను. మనకి బ్లౌజ్ పీస్ వచ్చిందనేమో అంగారక స్టైల్‌లో నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు దీని యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూద్దాము. మెయిన్‌లీ ఇది కటింగ్ ఎక్కువ టైం పట్టిద్దండి. కటింగ్ అనేది కరెక్ట్‌గా మీరు కట్ చేసుకున్నారంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇదిగోండి నేను శారీ అనేది ఇప్పుడు మొత్తం శారీ అనేది యూజ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పేపర్ కటింగ్ అయితే చేయండి. అంగారక మోడల్‌కి మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేయాలంటే కంపల్సరీ పేపర్ మీద కటింగ్ చేయాలండి. ఫస్ట్ షోల్డర్ అనేది 5 ఇంచెస్ తీసుకోండి. 5 ఇంచెస్ తీసుకున్న తర్వాత అండ్ అదే 5 ఇంచెస్ని మరొక కొంచెం కింద వరకు తీసుకొని ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచుల వరకు తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్కి ఇక్కడ రౌండ్ వచ్చేసి 1.5 ఇంచు వరకు పెట్టుకొని ఇలా రౌండ్కి అయితే మార్కింగ్ చేసేసేయండి. నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయ్యారంటే డ్రెస్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు పై బాడీ హైట్ అనేది ఖర్చుతో కలిపి 15.5 అయితే తీసుకోండి. మామూలుగా అయితే 14.5 అండి. 14 పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. కొంచెం హైట్ పర్సనాలిటీ ఇలా ఉండేటట్టయితే 14.5 వరకు పెట్టుకోండి. ఖర్చుతో కలిపి అయితే 15.5 ఇలా పెట్టేసుకున్న తర్వాత మీ యొక్క ఆర్మ్ లూజు ఎంతైతే వచ్చిందో దాన్ని 2 భాగాలు చేయండి ఫస్ట్. అయితే దానికంటే ముందు మీ యొక్క నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి. మీ యొక్క నడుము లూజు ఎంత వస్తుందో దాన్ని 4 భాగాలు అయితే చేయండి. 4 భాగాలు చేసి దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేయండి. 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేయమంటున్నాను అంటే 1/2 ఇంచ్ ఏమో డాట్స్ కోసం మన ఖర్చుల మీద కుట్టుకునేదానికి కంపల్సరీ 1/2 ఇంచ్ అనేది లూజ్ ఉండాలన్నమాట. అందుకని ఇప్పుడు మీ యొక్క ఆర్మ్ లూజ్ కూడా సేమ్ అలానండి. ఎంత వచ్చిందో ఆర్మ్ లూజు కాకపోతే ఆర్మ్ లూజుకి మాత్రం 1/2 ఇంచ్ మనం యాడ్ చేయాలి. ఎందుకంటే అక్కడ డాట్ కట్రా ఉండదు కనుక నడుము దగ్గర మాత్రం 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని ఇదిగోండి ఇలా మార్కింగ్ అండ్ 2 ఇంచ్ ఖర్చు కూడా మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడే మొత్తంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారం కట్ చేసుకొని వచ్చేసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీకు ఎటువంటి డౌట్ వచ్చినా ప్రాబ్లం లేదండి, అడగండి. నేను వీలైనంత వరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు సంక దగ్గర చిన్న కటింగ్ అనేది ఇవ్వండి. మీ యొక్క లూజ్ అంత అనేది అండ్ నడుము లూజ్ కూడా ఇవ్వండి. అండ్ మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ వేసి ఇక్కడ కూడా డాట్స్ కోసం అనమాట ఇవి. ఇక్కడ కూడా చిన్న కటింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు నెక్ దగ్గర కూడా నెక్కి ఒక 2 ఇంచులు పెట్టేసుకొని అక్కడ కూడా చిన్న కటింగ్ అనేది ఇచ్చేసేయండి. అయితే ఇప్పుడు కటింగ్ చేసింది మొత్తం బ్యాక్ పార్ట్ అనమాట, అర్థమవుతుంది కనుక ఇప్పుడు దీన్నే మనం ఫ్రంట్ పార్ట్ కూడా మార్చేయవచ్చు. ఫస్ట్ ఏం చేస్తారంటే లైనింగ్ని ఇదిగోండి లైనింగ్ అయితే మీరు 3 మీటర్లు తీసుకోండి సరిపోతుంది. మెయిన్ క్లాత్ అయితే నేను మొత్తం చీర అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ 2 ఫోల్డింగ్స్ వేయండి, 4 ఫోల్డింగ్స్ వేయకండి. బ్యాక్ పార్ట్ని సేమ్ మన పేపర్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే యాస్టీజ్గా తీసేసుకొని ఆర్మ్ లూజు నడుము లూజు తర్వాత డాట్ కోసం చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా, అవన్నీ కూడా దీనికి కామన్గా కంపల్సరీ ఇచ్చేయాలి మర్చిపోకుండా. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు తడుముకోకుండా వర్క్ అనేది కొంచెం స్పీడ్గా వెళ్తుంది అనమాట. అందుకని ఇలా ఒక చిన్న మార్కింగ్ కూడా చేసేసుకోండి. ఇది మొత్తం బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు దీన్నే ఫ్రంట్ పార్ట్ కింద మనం మార్చేద్దాము. ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ కట్ మీదేనండి. మీరు దీన్ని కొంచెం అర్థం చేసుకోండి, ప్రాబ్లం అయితే ఏముండదు. చెప్పేది ఒకసారి అర్థం చేసుకుని ఏమైనా అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే సంక లోతు అయితే తీసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కదా, సంక లోతు తీసేసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర పావుతక్కువ 2 ఇంచులు లేకపోతే 2 ఇంచుల వరకు పెట్టుకోండి. అండ్ మీ యొక్క నెక్ డీప్ అనేది 6.5 7 యువర్ చాయిస్ అండి. మీకు ఎంత అనుకుంటే అందు పెట్టుకొని వెడల్పు అనేది 3 ఇంచెస్ పెట్టేసి ఇలా బాక్స్ లాగా అయితే మార్కింగ్ చేసేసేయండి. ఫస్ట్ మార్కింగ్ చేసేసిన తర్వాత ఇలాంటి ఆర్మ్ స్కేల్ అనేది తీసుకొని గమనిస్తున్నారు కదా నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో అలాగే మార్కింగ్ అనేది చేసేసుకోండి. మార్కింగ్ చేసేసిన తర్వాత మార్కింగ్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ మనకి సంక లోతు అనేది తీసేసుకోండి. సంకలో తీసేసిన తర్వాత ఇప్పుడు నెక్ కూడా ఏ షేప్ అయితే మనం గీసుకున్నామో అదే షేప్ని అయితే కట్ చేసేసేయండి. అండ్ మిడిల్లోకి చిన్న కటింగ్ అనేది పెట్టండి. మనకి ఇది మిడిల్లోనే అర్థం కావడం కోసం అది మర్చిపోకండి. ఇప్పుడు నెక్ షేప్ అనేది ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలానే ఫస్ట్ నెక్ అనేది తీసేసేయండి. చూసారా నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఏం చేస్తారు అంటే కింద నుంచి మీదకి ఒక 1 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ పెట్టుకోండి. అండ్ మనం లూజు ఇటువైపు లూజు నుంచి అంటే మనం నడుము యొక్క లూజ్ పెట్టుకున్నదా అటువైపు నుంచి ఇటువైపుకి 2 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది పెట్టుకొని గమనిస్తున్నారు కదా నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో అలాగే మార్కింగ్ అనేది చేసుకోండి. చూస్తున్నారు కదా అలా మార్కింగ్ ఇలా మార్కింగ్ గీసేసిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చింది లేనిది అనేది మీకు తెలుస్తుందండి. ఇది ఇంకా పర్ఫెక్ట్గా రాలేనట్టుందని. అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం షేప్ అనేది అయితే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నెక్ దగ్గర కూడా మిడిల్లోకి చిన్న కటింగ్ పెట్టండి. అండ్ దీనికి కూడా మిడిల్లోకి కింద వైపు కూడా మిడిల్లోకి కరెక్ట్ చిన్న కటింగ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చిన మొత్తం వేస్ట్ అండి పేపర్ది, మనకి ఓన్లీ రైట్ సైడ్దే యూజ్ అవుతుందన్నమాట.
ఇప్పుడు మొత్తంగా ఇలా అయితే వేసుకోండి లైనింగ్ మీద. సేమ్ ఇలానే 2 పీసెస్ ఉండాలన్నమాట. కంపల్సరీ మనకు ఉండాల్సింది ఇలాంటి పీసెస్ 2 ఉండాలి. అండ్ ప్రతిదీ మార్కింగ్ అనేది అస్సలు మర్చిపోకండి. మిడిల్లోకి మార్కింగ్ పెట్టుకోవాలి, డాట్స్కి మార్కింగ్ పెట్టుకోవాలి, నెక్స్ట్ మన నడుము లూజ్కి మార్కింగు, సంక లూజ్కి మార్కింగు. ఈ మార్కింగ్స్ అయితే ఏవి మర్చిపోకండి. అందుకే మీకు వీడియో లెంత్ అనేది ఎక్కువైనా కూడా, ఇంకా మీరు గమనిస్తున్నారో లేదో, నేను స్పీడ్గానే పెట్టాను ఇంకా వీడియో, కానీ ఇంకా లెంత్ అనేది ఎక్కువగా ఉంది. మళ్ళీ కొంచెం స్లోగా చేసి పెడదామంటే వీడియోలు అంత ఎక్కువైపోయింది అక్క అంటారేమోనన్న డౌట్తో నేను ఇంకా కొంచెం స్పీడ్ అనేది పెట్టి మీకు వివరింగ్ అయితే చెప్తున్నాను. గమనిస్తున్నారు కదా, నేను కూడా ఎలా కటింగ్స్ అనేవి పెట్టుకుంటున్నానో మీరు కంపల్సరీగా ఇలా కటింగ్స్ అనేవి పెట్టుకుంటేనే వర్క్ అనేది ఈజీ అవుతుందన్నమాట. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్పీడ్గా వెళ్తుంది. మీరు గమనించారా లేదో, కటింగ్ వీడియో ఎక్కువ టైం ఉంది, స్టిచ్చింగ్ వీడియో ఎక్కువ టైం లేదు. అంటే మీరు కటింగ్ అప్పుడే కొంచెం టైం తీసుకున్న మంచిగా మీకు ఎక్కువ బ్రెయిన్కి శ్రమ లేకుండా నేను చెప్తున్నాను కదండి, మీరు దీని ప్రకారం ఫాలో అయిపోండి. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అలాగే 2 పీసెస్ తీసుకోవాలన్నాను కదా. లైనింగే కనుక మనం ఎలా తీసుకున్నా పర్వాలేదు. అదే మెయిన్ క్లాత్ అయితే ఉల్టా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది మీరు ఎలా కట్ చేసుకున్నా పర్లేదు, కానీ ఇది మాత్రం షేప్ అనేది 2 పార్ట్స్ రావాలన్నమాట. సేమ్ దీనికి కూడా అలాగే కటింగ్స్ అనేవి పెట్టుకోండి, అస్సలు మర్చిపోకండి. 1కి 2 సార్లు ఎందుకు చెప్తున్నానని మాత్రం అనుకోకండి. ఇప్పుడు చూసారు నెక్ షేప్ అనేది ఎలా వస్తుంది అంటే, కరెక్ట్గా మనం మిడిల్లో కటింగ్ పెట్టుకున్నాం కదా, ఆ కటింగ్ని కరెక్ట్గా మిడిల్లోకి అయితే పెట్టండి. ఇదిగోండి ఇలా పెట్టాక మనకి కటింగ్స్ అనేవి కరెక్ట్గా పెట్టాము అంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు లెక్క. మెయిన్ క్లాత్ అనేది కట్ చేస్తానండి. దానికంటే ముందు ఏంటంటే మనకి డిజైన్ అనేది ఎటువైపు వస్తుంది, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎటువైపు వస్తుంది మీకు క్లియర్గా చెప్తాను చూడండి. మనకి డిజైనర్ది అనేది రైట్ సైడ్ వస్తుంది అనమాట. డిజైనర్ అనేది రైట్ సైడ్ వస్తుంది అండ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. మీకు ముందే జాగ్రత్తగా అక్కడే ఉల్టా అయ్యే అవకాశం ఉంటుందండి. అందుకని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ అయితే కటింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి డిజైనర్ది వస్తుంది అన్నాను కదా, దాన్ని ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టానో అలాగే పెట్టుకోండి. రైట్ సైడ్కి డిజైనర్ వస్తుంది కనుక లైనింగ్ సేమ్ దానిలాగే వెయ్యండి. వేసి లైనింగ్ క్లాత్ని అనేది మెయిన్ క్లాత్ని అనేది తీసుకోండి. అంటే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది రైట్ సైడ్ వేయండి. అంటే మనకి ఎలా వస్తుందంటే ఈ విధంగా రావాలన్నమాట. పైపింగ్ వేస్తాం కనుక మనకి ఇలా రావాలి. ఓకేనా. ఇప్పుడు అందర్ సైడ్ వచ్చేసరికి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది. ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని జాగ్రత్తగా చూసుకుంటూ లెఫ్ట్ సైడ్కి వచ్చేటట్టయితే వేసుకొని తీసుకోండి. అంటే ఇప్పుడు మనం కట్ చేసుకునేది ఏంటి అంటే ఇది ఉల్టా అయ్యే అవకాశం ఉండదు, చాలా తక్కువ. అటు ఇటు ఒకేలా ఉంటుంది కనుక లెఫ్ట్ సైడ్ ఎలా తీసేసుకున్నా ప్రాబ్లం అయితే ఉండదు. కానీ అది కొంచెం క్లాత్ అనేది ఇన్సైడ్ ఒకలాగా అవుట్ సైడ్ ఒకలాగా ఉంటే మాత్రం దాన్ని చూసుకొని జాగ్రత్తగా నేను ఇప్పుడు ఎలా అయితే తీసుకున్నానో అలా అయితే తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా తీసేసేయండి. బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన 1 సైడ్ క్లాత్ మిగిలింది కదా, ఇటు సైడ్ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అయితే వేయండి. క్లాత్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది లాస్ట్లో కొంత మిగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దగ్గరగా 5.5 మీటర్లు చీర కదండి, అందుకని నేనైతే కొంచెం ఎక్స్ట్రా ఉంది అని మా పాపకి నేనే డబల్ లేయర్ కింద పెట్టేసుకున్నాను. అలా కాకుండా మీ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా కుట్టుకుంటాను అన్నా కూడా కొంచెం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పార్ట్ అనేది కట్ చేస్తున్నానండి. కింద గేర్ పార్ట్ మీరు తీసుకున్న 3 మీటర్ల లైనింగ్లో మనకి బాడీ పార్ట్ అయిపోయాక మిగిలిన లైనింగ్ని ఏం చేస్తారంటే ఇలా మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ వేయండి. మిడిల్లోకి ఫోల్డింగ్ వేసి మళ్ళీ దాన్ని సమోసా ఫోల్డింగ్ లాగా క్లోజ్డ్ ఉన్నదాన్ని ఏమో ఓపెన్ ఉన్న సైడ్ అయితే వేసుకోండి. సమోసా షేప్ అనేది ఎలా అయితే పెట్టుకుంటామో డ్రెస్సెస్కి ఆ విధంగా అయితే వేసుకోండి. వేసేసి మొత్తం అయితే అడ్జస్ట్ చేయండి. అంటే ఉగ్గది లేకుండా కొంచెం నీట్గా ఉండేటట్టుగా అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం హైట్ అంతా 45, అందులో నుంచి మన బాడీ పార్ట్ ఎంత అయితే అనుకున్నామో అంత తీసేసేయండి. నేనైతే 14 తీసుకున్నానండి, ఇందాక 14.5 అన్నాను. అంటే వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి, వీడియో తీసి కొంచెం మర్చిపోయాను, కానీ 14 బాడీ పెట్టుకున్నాను. మీకు ఏదైతేనేమి మీరు పెట్టుకున్న మొత్తం హైట్కి బాడీ హైట్ తీసేసేయండి. తీసేయగా మిగిలింది కింద గెయిర్ హైట్ అన్నమాట. నేను పెట్టుకున్న మొత్తం హైట్ ఏమో 45, అందులో నుంచి 14 తీసేస్తే మిగిలింది 31లో నుంచి ఇంకొక 1 ఇంచ్ అయితే తీసేసేయండి. ఎందుకంటే మనకి లైనింగ్ అనేది 1 ఇంచ్ తక్కువ ఉండాలన్నమాట. ఇప్పుడు మీ యొక్క నడుము లూజు ఎంతైతే వచ్చిందో ఆ నడుము లూజుకి 1 ఇంచ్ యాడ్ చేసి ఇలా తీసేసేయండి. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ యొక్క వచ్చిన నడుము లూజుని 4 భాగాలు చేసి దానికి 1 ఇంచ్ యాడ్ చేయమని.
దీనికి సేమ్ అలానే అండి, యాడ్ చేసేసి ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ చేసేసుకోండి. నడుము దగ్గర మొత్తంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హైట్ అనేది 30 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది కింద టేప్ జరపాలి, మీద టేప్ జరపాలి. మీరు గమనిస్తున్నారో లేదో, ఈ విధంగా టేప్ని కింద అండ్ మీద రెండు వైపులా కూడా జరుపుతూ మార్కింగ్ అనేది చేసేసేయండి 30 ఇంచెస్కి. ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకొని వచ్చేసేయండి. మీకు నడుము ఎలా పెట్టాలో అర్థమైంది కదా సమోసా ఫోల్డింగ్లో. ఒకవేళ ఇన్ కేస్ అర్థం కాకపోతే 1-2 సార్లు మళ్ళీ చూడండి. ఇంకా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు దానిలాగే ఇది కూడా, కాకపోతే ఇది సమోసా ఫోల్డింగ్ కాదండి, సర్కిల్ లాగా వస్తుందన్నమాట. దీని కటింగ్ అనేది సర్కిల్ లా వస్తుంది, ఫుల్ గెయిర్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి మొత్తం హైట్లోంచి ఇవన్నీ పోగా 31 వచ్చాను కదా, 31 ఇంచెస్ అయితే వచ్చింది. 45లో నుంచి 14 తీసేస్తే 31 ఇంచెస్ అయితే వచ్చింది. అయితే 31 ఇంచెస్కి 5 ఇంచి అనేది కలపండి. ఎందుకు అంటే మనకి సర్కిల్ కటింగ్లో 5 ఇంచెస్ ఆర్ 6 ఇంచెస్ అంటే మన నడుము లూజ్ని బట్టి ఒక 5 ఇంచెస్ వరకు అయితే ఎక్స్ట్రా పెట్టి 36 ఇంచెస్కి మొత్తంగా 36 ఇంచెస్ని 4 ఫోల్డింగ్స్లో తీసుకోండి. మొత్తం 36, 36, 36, 36 ఇలా 4 మడతల్లో అయితే తీసుకోండి. ఒక 36ని 4 భాగాలు చేయడం కాదు, 36 ఒక మడత, 36 ఒక మడత, ఇలా 4 మడతలు అయితే తీసుకొని నేను చూపించే విధంగా అయితే మొత్తంగా చీరని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని కార్నర్లో పెట్టి 5 ఇంచెస్ చెప్పాను కదా, ఆ 5 ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేయండి రౌండ్గా. 5 ఇంచెస్ 5 ఇంచెస్ 5 ఇంచెస్ ఇలా రౌండ్గా మార్కింగ్ చేసి మీ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో ఒక్కసారి చూసుకోండి. ఎక్కువ ఉందా తక్కువ ఉందా, తక్కువ ఉన్నట్టయితే మాత్రం కొంచెం కిందకి పెట్టి మళ్ళీ మరొక 1/4 ఇంచు వరకు ఎక్స్ట్రా పెట్టండి. ఎక్కువ ఉన్నట్టయితే కొంచెం మీదకి పెట్టేసి మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతే ఏం చేస్తారంటే అక్కడి నుంచి అక్కడికి మనం 31 ఇంచెస్ అని మనం హైట్ చెప్పుకున్నాం కదా, ఆ హైట్ మీరు ఎంత హైట్ అయితే వచ్చిందో ఆ హైట్ అనేది ఈ విధంగా కొలుచుకొని హైట్ పెట్టేసేయండి. ఇన్ కేస్ కొంచెం మీరు ఇంకా హైట్ కావాలి అనుకుంటే ఒక 32 ఒక 1 ఇంచ్ యాడ్ చేయండి. కటింగ్లో గట్రా మనకి మళ్ళీ మొత్తంగా కటింగ్ చేసేటప్పుడు చిన్న కటింగ్లో పోయే అవకాశం ఉంటుంది కనుక 32 ఇంచెస్కి అయితే ఇలా సర్కిల్లా మార్కింగ్ అనేది చేసుకోండి. నాకు తెలిసి నేను చాలా వివరంగానే చెప్తున్నాను. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే 1-2 సార్లు చెప్తున్నాను, కామెంట్స్లో అయితే అడగండి. ఈ విధంగా కట్ చేసుకొని వచ్చేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నడుము కూడా ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసిన దాని ప్రకారం ఫోల్డింగ్స్ అనేవి అటు ఇటు కదలకుండా చూసుకొని దాన్ని కూడా కట్ చేసేసేయండి. కట్ చేసేసి నేను ఎలా మడత వేస్తున్నానో చూడండి. అలా మడత వేసి లెఫ్ట్ హ్యాండ్తో ఇలా కరెక్ట్గా అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్లో నుంచి క్లాత్ వచ్చేటట్టుగా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా మడత అనేది వేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక లెవెల్లోని కట్ చేసేసుకోండి. అలా అయితేనే నీట్గా వస్తుందండి, లేకపోతే ఎగుడు దిగుడు వచ్చే అవకాశం ఉంటుంది. అలా అని మరి ఎక్కువ లెవెల్గా అయితే కట్ చేసేసేకండి. బాగా మధ్యలో బాగా ఏమైనా పొడుగు అనిపిస్తేనే అవి కట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఒకసారి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకోండి. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఒకసారి లెవెల్ అనేది కరెక్ట్గా చూసుకోండి. 2 ఫోల్డింగ్స్ వేసుకుంటే సరిపోతుంది. మిగిలి ఉన్న క్లాత్ని 2 ఫోల్డింగ్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఓన్లీ ఫ్రంట్ వరకు మాత్రమే పెడుతున్నాను కదా, అందుకని. సేమ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే 5 ఇంచెస్కి ఇలా కార్నర్ నుంచి 5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టేసి అక్కడి నుంచి మనకి దీనికి హైట్ అనేది తక్కువే సరిపోతుందండి. ఎందుకంటే అది 31 ఇంచెస్ అంటే దీని డిఫరెన్స్ అనేది ఒక 5 ఇంచెస్ వరకు తగ్గించుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ డిఫరెన్స్ తెలియాలంటే ఒక 10 ఇంచెస్ వరకు అయితే తగ్గించుకోండి, 8 ఇంచెస్ అలా. ఏదైనా దీనికి దానికి మనకి కొంత డిఫరెన్స్ తెలియాలి కనుక 5 ఇంచెస్ నుంచి అబవ్ ఒక 10 ఇంచెస్ వరకు తగ్గించుకోవచ్చండి. మరీ ఎక్కువ తగ్గిస్తే మళ్ళీ పూర్తిగా పాడవుతుంది, అందుకని చెప్తున్నాను కదా. 5 ఇంచెస్ నుంచి మీకు ఇన్ కేస్ క్లాత్ తక్కువ ఉన్నా కూడా వీలైతే, ఇప్పుడు నాకంటే కొంచెం ఎక్కువ క్లాత్ ఉంది, ఒకవేళ ఇన్ కేస్ క్లాత్ కానీ లేకపోతే మీరు 10 ఇంచెస్ అనేది తగ్గించేసుకోండి. ఇదిగోండి నేను అందులోంచి ఒక 5 ఇంచెస్ తగ్గించేసి మిగిలిన మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. మీరు 6, 7, 8 ఇలా తగ్గించుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు, మనకి డిఫరెన్స్ అనేది బాగా ఎలిగేట్ అవుతుంది. ఈ విధంగా మార్కింగ్ అనేది సేమ్ ఇప్పుడు దానికి ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో గెయిర్కి దీనికి అలాగే, కాకపోతే అది మనం 4 ఫోల్డింగ్స్లో మార్కింగ్ చేస్తాము. ఇది ఓన్లీ 2 ఫోల్డింగ్స్లో మాత్రమే, ఎందుకంటే ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే కనుక. ఈ విధంగా పెట్టేసుకొని మొత్తంగా కట్ చేసాను. ఫస్ట్ నడుము కట్ చేసేసేయండి అండ్ కింద గెయిర్ కూడా కట్ చేసేసేయండి. అయితే ఇక్కడ నెక్ ఫ్రంట్కి వచ్చేసరికి ఒక షేప్ అనేది తీసాను కదా, ఆ షేప్ ఎలా తీయాలనేది క్లియర్గా చూపిస్తాను చూడండి.
ఈ ఓపెన్ ఉన్నది ఏం చేస్తారంటే ఇలా మీ వైపుకి వేసుకోండి. అండ్ అక్కడ ఆల్రెడీ జాయింట్ పడుతుందండి. అలా జాయింట్ వైపు ఎక్కడైతే జాయింట్ పడుతుందో అటువైపు కట్ చేశారంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుందన్నమాట. ఒకసారి హైట్ అనేది చూసుకోండి. కింద నుంచి మీదకి ఒక 10 ఇంచెస్ వరకు అయితే ఇలా మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టేసి జస్ట్ షేప్ అనేది ఇవ్వండి. షేప్ కోసమని నేను 10 ఇంచెస్ చెప్పానండి. కాకపోతే మీకు షేప్ అనేది నీట్గా రాకపోతే కొంచెం మీదకి కిందకి కొంచెం అటు ఇటుగా కూడా మనం షేప్కి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. నాకు ఇంకా ఎక్కడో షేప్ కొంచెం డౌట్ కొడుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసేసాను. అందుకే చెప్తున్నాను కదా, ఎగ్జాక్ట్ అని కాదు, మీరు షేపు వచ్చేంత వరకు కూడా మరి ఎక్కువ కాకుండా కొంచెం చూసుకుంటూ అయితే కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మిడిల్లోకి అయితే కట్ చేసేసేయండి. ఇంకా 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 నాకు ఇంకా షేప్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. మీరు కటింగ్ చేసేటప్పుడు మీకు అట్లాగా అనిపిస్తుంది, ఒకసారి అయితే చూసుకోండి. ఇన్ కేస్ వచ్చినట్టు అనిపిస్తే మాత్రం ఇంకెక్కువ కట్ చేసేకండి, మళ్ళీ షేప్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మిడిల్లోకి తీసి కట్ చేసేసేయండి. ఇలా షేప్ తీసేసిన తర్వాత ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ వేసేసి కట్ చేసేసేయండి. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ జాయింట్ చేయాలి కదా, అందుకని మిడిల్లోకి అయితే కట్ చేసేయండి. ఇది కట్ చేసేసిన తర్వాత మొత్తం కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాము. స్టిచ్చింగ్ అనేది కొంచెం స్పీడ్గానే అవుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్లో అయిపోతుంది. బయట కుట్టాలంటే ఒక అరగంట, కొత్తగా కుట్టే వాళ్ళకైతే గంట. ఇప్పుడు ఏం చేస్తారంటే లైనింగ్ని కూడా మిడిల్లోకి అయితే కట్ చేసేసేయండి. కట్ చేసేసి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని బాడీ పార్ట్స్ మనం తీసుకున్నాం కదా, అవి దేనికవే సపరేట్గా జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ అనేది వేస్తున్నాను చూడండి. పైపింగ్ అనేది మనకి ప్లెయిన్ క్లాత్కి వచ్చేసరికి చివరి నుంచి వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇది మనకి లోపలికి వెళ్ళిపోతుంది కనుక నేను చివరి నుంచి వేయకుండా ఒక 5 ఇంచెస్ వరకు వదిలేసి అక్కడి నుంచి అయితే వేసుకొని వచ్చేసాను. కానీ డిజైనర్ ఫ్యాబ్రిక్ అంటే రైట్ సైడ్ వచ్చేదానికి మాత్రం పైనుంచి చివరి వరకు వేయాలి కంపల్సరీ. ఈ విధంగా వేసుకుని వచ్చేసి చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వండి. కటింగ్స్ ఇచ్చేసి పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని పైపింగ్ వేసుకొని వచ్చేసేయండి. చివరన ఇలా ఒక స్టిచ్ వేసుకొని వచ్చేసి అక్కడి నుంచి పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని పైపింగ్ అనేది వేసుకొని వచ్చేయండి. మనకి పైపింగ్ క్లాత్ కంపల్సరీ ఫుల్ క్రాస్ పీస్ తీసుకోండి, లేదు అంటే సరిగ్గా తిరగదనమాట. అందుకని క్రాస్ పీస్ అనేది తీసుకోండి. నాకు ఈ అనేది కొంచెం ఊతపదం అయిపోయిందండి, మీకు ఎవరైనా ఇబ్బంది పడితే సారీ. ఈ విధంగా మొత్తంగా పైపింగ్ అనేది వేసుకుని వచ్చేసేయండి. కొంచెం కరెక్ట్గా నీట్గా వచ్చేటట్టు అయితే వేసుకోండి. కింద నుంచి ఇలా పైపింగ్ క్లాత్ని లాగుతూ వేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది. అండ్ పైన ఇలా ఇంకొక కుట్టు అయితే వేసుకుని వచ్చేసేయండి. చూసారా, ఇటు అటు కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ప్రిపేర్ చేసిన తర్వాత మనకి కటింగ్స్ కరెక్ట్ మిడిల్లో కటింగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ కటింగ్ దగ్గర చిన్న ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. నెక్ షేప్ అనేది ఒకసారి 1-2 సార్లు చూసుకోండి. ఇలా పెట్టేసి ఫస్ట్ ఏం చేస్తారంటే డౌన్లో ఒక కుట్టు అనేది వేసుకొని వచ్చేసేయండి. వేసేటప్పుడు కిందది నీట్గా వస్తుందా లేదా ఒకసారి గమనించండి, అంటే ఉగ్గు ఎక్కడైనా వస్తుందేమో అని. ఇప్పుడు మీద నుంచి పైకి ఇప్పుడు పిన్స్ అనేవి ఎలా పెట్టానో అదే విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకొని వచ్చేసేయండి. బ్యాక్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్కి ఏం చేస్తారంటే 2 ఇంచీలు పైన షోల్డర్ దగ్గర తీసుకొని అండ్ మీ యొక్క నెక్ డీప్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే మనం డబుల్ థ్రెడ్ పెట్టుకుంటాం కనుక డీప్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే 9 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను, కానీ మీకు చూడండి ఎక్కువ డీప్ వచ్చినట్టయితే తెలీదు. నేను ఆల్రెడీ ఛానల్లో షార్ట్స్లో చూపించాను డ్రెస్ ప్యాటర్న్ అనేది, అప్పుడు చూడండి మొత్తం అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది అందులో క్లియర్గా కనిపిస్తుంది. జస్ట్ రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేసుకొని రౌండ్గా తీసేసుకొని ఇప్పుడు దీనికి కూడా నెక్కి పైపింగ్ అనేది వేసుకొని వచ్చేసేయండి. దీనికి కూడా సేమ్ క్రాస్ పీస్ అనేది ఉండాలి కంపల్సరీ. ఈ విధంగా వేసుకొని వచ్చేసి చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వండి. ఫస్ట్ కటింగ్స్ ఇచ్చేసి మిడిల్లోకి థ్రెడ్ పెట్టేసుకొని థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకొని వచ్చేసేయండి. ఇలా పైపింగ్ మొత్తం బ్యాక్ది వేసేసుకొని వచ్చేసేయండి. వేసేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. వేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. హ్యాండ్ కటింగ్ ఎలాగా స్టిచ్చింగ్ ఎలా అనేది. ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్ మిడిల్లోకి ఇలా పెట్టేసుకొని లో షేప్ అనేది ఇవ్వండి. లో షేప్ ఎటువైపు ఇస్తున్నాం అటువైపు చిన్న కటింగ్ అయితే పెట్టుకోండి. ఇదిగోండి ఈ విధంగా లో షేప్ తీసేసి ఇప్పుడు షోల్డర్స్ 2 జాయింట్ చేసేసేయండి. ఫస్ట్ షోల్డర్స్ 2 జాయింట్ చేసేసాక ఆల్రెడీ మనం
ఫ్రంట్కి వచ్చేసరికి బాడీ పార్ట్కి లో షేప్ అనేది తీసేసాం, కటింగ్ చేసుకునేటప్పుడు తీస్తాం కనుక ఇంక ఇప్పుడు తీయాల్సిన పని ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ షోల్డర్స్ జాయింట్ చేసేసేయండి. ఫస్ట్ 2 షోల్డర్స్ జాయింట్ అయిపోయాక ఇప్పుడు హ్యాండ్ లో షేప్ తీసాం కదా, ఆ లో షేప్ది ఫ్రంట్కి వచ్చినట్టుగా పెట్టేసుకొని మిడిల్లోంచి హ్యాండ్ అయితే కంపల్సరీ మిడిల్లో నుంచి మాత్రమే అటాచ్ చేయాలి. మిడిల్లోంచి హ్యాండ్ అనేది అటాచ్ చేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత డబుల్ స్టిచ్ వేసుకొని రండి. మళ్ళీ దాన్ని అలా తిప్పేసి ఇంకొక స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. ఇప్పుడు స్టిచ్ వేసేసాక చివరి కన్నా ఈ స్టిచ్ అనేది లాక్కొని వచ్చేసేయండి. అండ్ ఇటువైపు కూడా డబుల్ స్టిచ్ అనేది మిడిల్ వరకు వస్తుంది డబుల్ స్టిచ్ అనేది. ఇప్పుడు చివరి ఎడ్జ్ కుట్టు అనేది చివరి నుంచి చివరి వరకు ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేసేయండి. 2 సైడ్స్ కూడా అలాగే హ్యాండ్స్ 2 జాయింట్ చేయండి. షేప్ అయితే ఇలా వస్తుందన్నమాట. అండ్ ఇటు సైడ్ కూడా జాయింట్ అయిపోయిందండి. జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా మిడిల్లోకి నీడిల్ అనేది దించండి. ఫస్ట్ హ్యాండ్కి అంటే చెప్తున్నాను. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుని వచ్చేసేయండి. అండ్ మళ్ళీ మరొక స్టిచ్ వేసేసి ఈ చివరిని మాత్రం ఎడ్జ్లో మాత్రం రఫ్ చేయండి మర్చిపోకుండా. ఒక్కసారి ఇలా చూసుకోండి, నెక్ అనేది డీప్ చూసుకొని కరెక్ట్గా ఇలా మార్కింగ్ ఇటు అటు ఒకేలా రావాలన్నమాట. అంటే మీకు బ్రాడ్ తెలియడం కోసం ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే ఫస్ట్ వేసుకుని వచ్చేసేయండి కదలకుండా ఉండడం కోసమని. ఇప్పుడు కింద గేర్ పార్ట్కి వచ్చేసరికి మిడిల్లోకి ఫ్రంట్ బ్యాక్ దేనికదే మిడిల్లోకి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కూడా దేనికదే కట్ చేసేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసుకుని వచ్చేసేయండి. బ్యాక్ సైడ్ది అయితే ఫ్రంట్ సైడ్ది జాయింట్ చేసేదానికంటే ముందు ఏం చేస్తారంటే మనకి డబల్ లేయర్ కోసమని 2 పీసెస్ తీసుకుని షేప్ తీసుకున్నాం కదా, ఆ షేప్కి ముందే ఏం చేస్తారంటే మీకు ఖాళీ ఉంటే మీరే పీకో చేసేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం అవుట్ సైడ్కి ముందుగానే చేపించుకొని రెడీగా ఉంచుకోండి అనమాట. ఈ విధంగా ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇలా జాయింట్ చేసుకొని వచ్చేసేయండి. ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేయకంటే ముందనమాట. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇలా అటాచ్ చేసిన దాన్ని లైనింగ్ క్లాత్కి అయితే కలిపి కుట్టేసేయండి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ది కలిపి కుట్టేసేయండి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ది కూడా ఇలాగే అటాచ్ చేసేసేయండి. అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదండి. బ్యాక్ పార్ట్కి మన డాట్స్ కోసం కూడా ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, డాట్స్ అనేవి బ్యాక్ పార్ట్కి వేసుకొని వచ్చేసేయండి. కానీ ఫ్రంట్ పార్ట్కి అయితే నేను స్కిప్ చేసేసానండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ అంగార్గా మోడల్ కదా, డాట్స్ అనేవి బాగోవు, అందుకని నేనైతే స్కిప్ చేసేసాను. ఓన్లీ బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేవి వేసుకొని వచ్చేసాను. వేసుకొని వచ్చేసిన తర్వాత దీనికి కూడా జస్ట్ మిడిల్లోకి చిన్న కటింగ్ అయితే తీసుకున్నాను. అండ్ నడుముకి బ్యాక్ పార్ట్కి కూడా చిన్న మధ్యలోకి చిన్న కటింగ్ తీసుకొని అటు ఇటుగా ఇలా చూసుకోండి. కరెక్ట్గా మిడిల్లోకి అయితే ఒక పిన్ పెట్టేసేయండి. పిన్ పెట్టేసి చివరి నుంచి అటాచ్ చేసుకొని వచ్చేసేయండి. అండ్ డబుల్ స్టిచ్ వేయండి, ఎడ్జ్ని కూడా ఒక స్టిచ్ వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అదే ప్రాసెస్. మిడిల్లోకి ఆల్రెడీ మనం మెయిన్ క్లాత్కి చిన్న కటింగ్ పెట్టుకొని ఉన్నాం కదా, ఇప్పుడు గేర్ పార్ట్ కూడా చిన్న మిడిల్లో కరెక్ట్గా కటింగ్ పెట్టేసుకొని ఇలా 2 కలిపి ఒక పిన్ అయితే పెట్టుకోండి. కింద గేర్ పార్ట్ మిడిల్లో కటింగు అండ్ మెయిన్ క్లాత్ పైన బాడీ పార్ట్ మిడిల్లో కటింగు దగ్గర ఒక పిన్ పెట్టేసుకొని ఇలా అటాచ్ అయితే చేసుకొని వచ్చేసేయండి. అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేస్తున్నానండి. సైడ్ జాయింట్ మీ యొక్క చెయ్యి లూజ్ ఎంత అనేది పెట్టేసుకొని మనం ఆల్రెడీ బాడీ లూజ్ కోసమని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీద ఎగ్జాక్ట్గా ఒక కుట్టు అయితే వేసుకొని వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేసరికి చూసుకుంటూ అటాచ్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే సగం వరకు అంటే ఒక 1 ఇంచ్ కింద వరకు నడుము కుట్టు, ఒక 1 ఇంచ్ కింద వరకు ఫస్ట్ మొత్తంగా జాయిన్ చేసుకుంటండి. అక్కడి నుంచి కొంచెం క్రాస్గా ఏం చేస్తారంటే లైనింగ్ని పక్కకు తెప్పించేసి ఓన్లీ మెయిన్ క్లాత్కి పైనుంచి కిందకి ఒక స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేటప్పుడు ఏం చేస్తారు అంటే మెయిన్ క్లాత్ని జస్ట్ అలా లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ని మాత్రమే స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. ఇలాగ ఇటు అటు కూడా ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెయిన్ క్లాత్ని లోపలికి తోసేసి ఇలా లైనింగ్ క్లాత్ని అయితే స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. అందర్ సైడ్ కూడా ఇలాగే అటాచ్ చేసుకొని వచ్చేసేయండి. అంతే అండి, వీడియో అనేది ఎండింగ్కి వస్తుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. వీలైతే మీకు నచ్చినట్లయితే, నేను చెప్పే విధానం నచ్చినట్లయితే వీడియో నుంచి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి మర్చిపోకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ.